హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ నేను షేర్ పోయే రెసిపీ ఏంటంటే చపాతీ పూరీలాగా పొంగుతూ పొరలుగా మెత్తగా ఎలా చేయాలో చూద్దామా. నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా మెత్తగా పూరీలాగా పొంగుతూ వస్తాయండి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత గోధుమ పిండి తీసుకోవాలి. నేను ఇక్కడైతే 3 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. దానిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీనిలోకి గోరువెచ్చగా ఉన్న నీళ్లు వేసుకోవాలండి. చపాతీ ఎప్పుడైనా గోరువెచ్చగా ఉన్న నీళ్లు వేసుకొని కలుపుకుంటే చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి. వాటర్ అంటే హాట్గా కూడా ఉండాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మీడియం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోద్ది. మరీ గట్టిగా ఉన్నా బాగోదు, అలానే మరీ మెత్తగా ఉన్నా బాగోవు చపాతీలు. ఈ కన్సిస్టెంటీ ఉంటే సరిపోద్ది. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకొని ఒక పిండిని తీసుకొని చేత్తో ఇలా స్మాష్ చేస్తూ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో ఉండలు కావాలో ఆ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇలాగ పొడిపిండి చల్లుకొని మన చపాతీని ఎలా అయితే రుద్దుకుంటామో అలానే చపాతీ కర్రతోటి రుద్దుకోవాలండి చపాతీని అంతా. ఇలా రుద్దుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే లైట్గా సరిపోతుంది. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాని మీద కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇంకొక సైడ్ ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలానే మిగతావన్నీ కూడా చేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్రాసెస్. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి చపాతీలు ఇలా చేస్తే. ఇప్పుడు వీటిని తీసుకొని పొడిపిండి చల్లుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవడమే అండి. చపాతీ కర్రతోటి ఇట్లాగా. ఇవి రౌండ్గా రావాల్సిన అవసరం ఏం లేదు. ట్రయాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో మనకు నచ్చిన షేప్లో మనం రుద్దుకోవడం అంతే అండి. అన్నిటినీ ఇలా రుద్దుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చపాతీలు అయితే కాల్చుకోవాలి. తర్వాత ఇప్పుడు చపాతీలు అయితే కాల్చుకుందాము. గ్యాస్ మీద చపాతీ పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత మనం చేసుకున్నటువంటి చపాతీలను వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిలిచ్చేద్దండి. 1 మినిట్ తర్వాత చేతితోటి ఇలా తిప్పుకుంటూ కొంచెం కాలేవండి. చూడండి, ఇలా ఒక పక్క బబుల్స్ వచ్చాయి కదా, అప్పుడు రెండో పక్కకు తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. పూరీలాగా బాగా పొంగుతాయండి, చాలా మెత్తగా వస్తాయి. సో ఇంకో పక్క తిప్పుకున్న తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేసుకోనండి, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఇలాగ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఎప్పుడైనా చపాతీ కాల్చుకోవాలన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకునే చపాతీ కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చపాతీలు గట్టిగా వస్తాయండి. ఇలా పొంగిన తర్వాత మీకు కావాలంటే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ని. చూడండి, ఇలా తిప్పుకుంటూ అట్లకాడతోటి సైడ్ని ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోండి. అన్ని వైపులా ఈవెన్గా కాలుతుంది. చూడండి, ఇంకోటి చూపిస్తున్నాను. వేసిన వెంటనే కాకుండా ఒక 1 మినిట్ ఆగిన తర్వాత చేతితోటి ఇలా తిప్పుకొని వేరే పక్కకి తిప్పుకోవాలి. రెండో పక్కకి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకొక పక్కకు తిప్పుకొని ఇలా సైడ్స్న అట్లకాడతోటి ఇట్లాగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే అన్ని పక్కల ఈవెన్గా చపాతీ అయితే కాలుతుందండి. సో చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలానే అన్ని చపాతీలు కాల్చుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా, పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చండి. చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి. చూడండి ఎంత పొరలుగా ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా మెత్తగా వస్తాయండి. ఇవి లంచ్ బాక్స్లో కూడా మనం ప్రిపేర్ చేసి పంపించవచ్చు. ఆఫ్టర్నూన్ వరకు కూడా మెత్తగా ఉంటాయి. పూరీలాగా బాగా పొంగుతూ వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. సో నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.